ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటిది ఒక అద్భుతమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రం అన్నమాట. వనవాసి అనేటువంటి కర్ణాటకలో గోకర్ణానికి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దత్తాత్రేయ మందిరం కానీ పాదుకలు కానీ సాక్షాత్తు వాసుదేవానంద సరస్వతి స్వామి గారే ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇక్కడ స్థానిక రామ మందిరంలో ప్రతిష్ఠ చేసి ఆ విషయం తెలిసినటువంటి దేవరాత గారు మధుకేశ్వర ఆలయానికి వెళ్ళగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఒక మూల కూర్చొని ఉండగా వారికి వెళ్ళి నమస్కరించగానే, నువ్వు గోకర్ణం నుంచి వస్తున్నావు కదా, నేనే గోకర్ణానికి వస్తున్నాను పద అంటూ తెలియచేశారనమాట. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇక్కడ దత్తపాదుకులు ప్రతిష్ఠ చేసి ఇక్కడి నుంచి గోకర్ణం వెళ్ళారు. అంతేకాకుండా ఈ స్థానిక మధుకేశ్వర ఆలయంలో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కొన్ని రోజులు ఉన్నారన్నమాట. ఈ ఊరు గోకర్ణం నుంచి 104 కిలోమీటర్లే కాకుండా మలనాడు రీజన్లో అడవులు, వరదా నది 3 పక్కల ఉంటుందన్నమాట. సిరిసి అనేటువంటి ఊరు ఫేమస్ సిటీకి 23 కిలోమీటర్లు, హవేరీకి 70 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. కార్వార్ అనేటువంటి జిల్లాలో ఉంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అభినవ విద్యాతీర్థ స్వామి గారు శృంగేరిపేట అధిపతి ఇక్కడే నరసింహస్వామితో స్వయంగా మాట్లాడుతూ ఉండేవారనమాట. అలాంటి నరసింహ సరస్వతి స్వామి గారి విగ్రహం కూడా ఈ వడవాసిలోనే ఉంది. ఎంతో అద్భుతమైనటువంటి పవిత్రమైన క్షేత్రాన్ని అందరూ దర్శించుకుంటారని ఆ దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తార్పణమస్తు.